ఫిలిప్పు సంఘానికి పౌలు యొక్క పిలుపు. ఏ విధమైన పిలుపు సంఘానికి పౌలు ఇచ్చారు అనేది మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటి పిలుపు ఏంటండి? మన జీవితం క్రీస్తు కొరకే ఉండాలి. మన బ్రతుకు మూలముగా అయినా సరే, చావు మూలముగా అయినా సరే దేవుడేమవ్వాలి? ఘనపరచబడాలి. రెండవది ఏ పిలిపిచ్చాడంటే, మన మాదిరి క్రీస్తు ఉండాలి. మనము ప్రతి విషయంలో కూడా, మనం మాట్లాడే విషయంలో కానీ, అలాగే ప్రేమించే విషయంలో కానీ, క్షమించే విషయంలో కానీ, సహాయపడే విషయంలో కానీ, సలహాలు ఇచ్చే విషయంలో కానీ, వారిని నడిపించే విషయంలో కానీ, వారితో స్నేహము చేసే విషయంలో కానీ మనకు మాదిరి ఎవరుండాలి? క్రీస్తు అయి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా ఎవరిని మన మాదిరిగా తీసుకున్నా మన మాటలు మార్పు వచ్చేస్తుంది, మన చూపులు మార్పు వచ్చేస్తుంది, మన ఆలోచనలు మార్పు వచ్చేస్తుంది, మనం ఇచ్చే సలహాల్లో మార్పు వచ్చేస్తుంది, మనము నడిపించే ఆ నడిపింపులో తేడా వచ్చేస్తుంది, అన్నింటిలో మార్పులు వచ్చేస్తాయి. అందుకని మన మాదిరి ఏమై ఉండాలంటే క్రీస్తు అయి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యేసు మనసు ఎలాగైతే ఉందో అదే మనసు మనము కూడా కలిగి ఉండాలి. కానీ ప్రస్తుత కాలమందు, లేకపోతే మన పితరుల కాలములో మరి ప్రజల యొక్క మనస్సు పలు విధములుగా వారి మనసు ఉందని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. వాటిలో మొదటి మనసు ఎలాంటి మనసు అండి? అవిశ్వాసపు మనసు. రెండవ మనసు ఎలాంటిదండి? కోరికను తీర్చుకునే మనసు. ఒక వ్యక్తి తన కోరికను తీర్చుకోవడానికి తన ప్రాణమే పోగొట్టుకున్నాడు. వ్యాపారం చేద్దాం అనుకున్నాడు, వ్యాపారము చేసి 5 లక్షలకు నష్టపోయాడు. ఎలాగ బయటపడాలని ఆలోచన చేశాడు. సరే, ఈ దేశంలో, ఈ కంట్రీలో మనకి కలిసి రాలేదు, నష్టపోయాము, వేరే కంట్రీకి వెళ్దాం, అక్కడ సంపాదించి అప్పు తీర్చుకుందామని చెప్పి వేరే కంట్రీకి వెళ్ళాడు. వేరే దేశానికి వెళ్ళి తినే విషయంలో కానీ, కట్టుకునే విషయంలో కానీ, సుఖపడే విషయంలో, ప్రతి విషయంలో కూడా ఏం చేశాడంటే ఆచి తూచి అడుగులేస్తూ వచ్చాడు. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చింది దేనికి? అప్పు తీర్చడానికి. కాబట్టి దాని కొరకు మనం ఏం చేయాలంటే, మనకు ఉన్నటువంటి ముందు అప్పు తీరిపోనట్లుగా అన్ని విషయాలు ఏం చేశాడంటే చాలా జాగ్రత్తగా ప్రతి కోరికను చంపుకొని ఏం చేశాడంటే తను జీవిస్తూ వచ్చాడు. ఒకసారి అనిపించిందంట, చాలా లేదు కదా వచ్చి, ఒకసారి భార్య బిడ్డలను చూడడానికి మళ్ళా నేనున్న ప్రాంతానికి వెళ్తే బాగుంటుందని అనిపించిందంట. మళ్ళీ ఉదయం కాలం మనసు మార్చేసుకున్నాము, వెళ్తే మళ్ళీ చేతికి డబ్బులు అయిపోతాయి, ఆ డబ్బులుంటే ఎంతో కొంత అప్పు తీరుతుంది కదా అని చెప్పి అలాగ ఆలోచన చేసి తన కోరికలన్నీ చెప్పుకొని అలాగ కష్టపడి ఎట్టకేలకు ఏం చేశాడంటే తన అప్పు తీర్చబడినట్లుగా ఒక 5 లక్షల రూపాయలు ఏం చేశాడు ఇంటికి పంపించాడు. ఈ డబ్బుతో ఉన్న అప్పులన్నీ కూడా తీర్చేయి, నేను ఇంకా సంపాదించుకొని వస్తానని చెప్పి అలాగా మరొక 15 లక్షలు సంపాదించాడు. సంపాదించి తన భార్యకి ఫోన్ చేసి, ఇదిగో నేను ఏ పని నిమిత్తమైతే వచ్చానో ఆ పని నేను ముగించేశాను, 15 లక్షలు సంపాదించుకొని నేను ఇదిగో మరలా నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, పలానా రోజు నేను రాబోతున్నానని చెప్పి తన భార్యకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. సరే, ఈలోపు అనుకున్న టైం వచ్చేసింది. వచ్చి అతడు ప్రయాణం చేశాడు, తనున్న ప్రాంతానికి వచ్చాడు. వచ్చేసరికి ఆయన ఎక్కడైతే ఉంటున్నాడో ఆ గృహము చుట్టూ కూడా చాలామంది ప్రజలు వచ్చి ఉన్నారు. వచ్చుంటే మనోడికి అర్థం కాల, అదేంటి ఇంతమంది జనాలు ఉన్నారేంటి ఇక్కడ అని చెప్పి ఆలోచన చేసి చూస్తే వాళ్ళందరూ ఎవరంటే ఒకప్పుడు ఈయనకి అప్పుగా ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ. ఏంటి వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు? మా భార్యమ్మనికి నేను ఆల్రెడీ 5 లక్షలు ఇచ్చేసాను, అందరు అప్పులు తీర్చేమను కదా, మళ్ళీ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారేంటని చెప్పి
తీరా ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇంటికి తాళాలు వేసి ఉంటాయి. అదేంటి నా భార్య ఎటు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, వీళ్ళందరూ ఏంటని చెప్పి వారిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు కదా, అయ్యా నీవు మీ ఆవిడికి ఉన్న అప్పులన్నీ తీర్చేమని నువ్వేం చేసావు, నీ కోరికలన్నీ చంపుకొని కష్టపడి సంపాదించి నువ్వు డబ్బులు పంపించావు. మీ ఆవిడకి ఏం చేసిందంటే అప్పులు తీర్చపోగా ఆ డబ్బులతో ఏం చేసిందంట, చీటీలు వేసిందంట, వడ్డీలకు తిప్పిందంట. ఈ కోరిక ఇక్కడే ఉండి ఏదో సాధిద్దామని చెప్పి చీటీలు వేయడం, వడ్డీలకు తిప్పడం చేసిందంట. చీటీల ద్వారాగా వడ్డీ వ్యాపారం ద్వారా ఏమైందంటే ఆ 5 లక్షలు కూడా నష్టపోయింది. ఇంకా మీరు వస్తున్నారనే విషయం తెలిసినప్పుడు మీకు ముఖం చూపించలేక ఆమె ఏం చేసిందంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది ఎవరికి తెలీదు. తీరా మీరు వస్తున్నారని తెలిసి మీ ఇక్కడికి వచ్చామని చెప్పినప్పుడు నిజంగా తాను కోరిక ఏంటంటే తనకున్న అప్పులన్నీ తీర్చేయాలి, తర్వాత 15 లక్షలు ఇంకా ఎగస్ట్రాగా కూడబెట్టి వాటితో చక్కటి వ్యాపారం చేసి భార్య బిడ్డలను సుఖపెట్టాలని ఆలోచన చేసి వెళ్ళాడు. తీరా అతని ఆశలన్నీ, తన కోరికలన్నీ ఏమైపోయినాయి అంటే నీరు గారిపోయినట్లుగా చేసింది తన భార్య. తీరా ఏం చేశాడంటే ఆ తెచ్చిన 15 లక్షలతో వ్యాపారం చేసి తన భార్య బిడ్డలను సుఖపెడదామని చూస్తే ఆ 15 లక్షల రూపాయలు కూడా ఏమండి 5 లక్షలకు ప్లస్ వడ్డీలు పెరిగి 15 లక్షలు కూడా వారి అప్పులు తీర్చడానికి అయిపోయింది అన్నమాట. ఇంకా తన కలలు తాను నెరవేర్చుకోలేక ఆ కలలు నెరవేర్చుకోవడానికి తన కోరికలన్నీ చంపుకున్నాడు. ఇంకా ఎందుకు నేను ఎవరు నమ్మి నేను బ్రతకాలని చెప్పి తలదించుకొని ఏం చేశాడంటే ఏం చేయలేక ఇక వెళ్ళిపోయి ఆ రైలు క్రింద తను తలపెట్టి చనిపోయాడండి. చూడండి, అతడు కలలకు అన్నాడు, ఆ కలలు నిజం కాకముందే అతడు ఆత్మహత్యతో తన జీవితాన్ని ముంచుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎన్నో కలలు కంటూ ఉన్నాం. ఏమండి, ఎన్నో కోరికలు కలిగి ఉంటున్నాం. కానీ మన కోరికలు ఏమాత్రము మనల్ని సుఖపెట్టకపోగా మన జీవితాలను పతనానికి కూడా తీసుకువెళ్ళిపోయినటువంటి చరిత్ర మన జీవితాలు లేకపోలేదు. ఎందుకంటే ఒక మనిషికి ఉండకూడని కోరికలు, ఒక మనిషి స్థాయికి మించిన కోరికలు ఆ మనిషిని ఏం చేస్తుందంటే మరింత కష్టాల్లోనికి, మరింత బాధల్లోనికి, మరింత ఇబ్బందుల్లోనికి గురి చేస్తుందని సత్యాన్ని మనం గుర్తించాలి. హల్లెలూయా. అలాగే మూడవదిగా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం కలవరపడే మనసు. ఒకటి అవిశ్వాసపు మనసు, రెండవది కోరికను తీర్చుకునే మనసు, మూడవది కలవరపడే మనసు. చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము బైబిల్ కలిగిన వారు మీ బైబిల్ తెరవండి. చూడండి, 8వ వచనాన్ని ఒకంత మనం చదువుకుందాం. 8వ వచనం. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపువారు లేకపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఫరోకి ఒక కల వచ్చింది. ఏమొచ్చిందండి? ఫరోకు ఒక కల వచ్చింది. ఆ కల వలన ఫరో మనసు కలవరపడ్డానికి కారణం ఏమిటి అంటే ఏమీ లేదండి. సహజంగా బలిసిన ఆవులు, బకసిక్కిన ఆవులను జయించినవి అంటే ఆశ్చర్యమేం పడకర్లా. కానీ ఫరోకు వచ్చిన కళ ఎలాగుందయ్యా అంటే ఏటిలో నుంచి 7 బలిసిన ఆవులు ఏం చేసినాయి అంట, బయటకు వచ్చినాయి అంట. అవి మేత మేస్తూ ఉండగానే అదే ఏటిలో నుంచి మరలా
బక్కసిక్కిన 7 ఆవులు బయటకు వచ్చినాయి అంట. వచ్చి ఏం చేసినాయి అంట? బక్కసిక్కిన ఆవులు ఏం చేసినాయి అంట అండి? బలిసిన ఆవుల్ని ఏం చేసినాయి అంట? ఇప్పుడు ఉదాహరణకి నేనున్నా ఇక్కడ, అక్కడ వివేక్ ఉన్నాడు, లేకపోతే పైకిలే, మా ఇద్దరిని చూపించే ఒకసారి. ఇప్పుడు మీ ఇద్దరం ఉన్నాం, ఆయన కూడా చూపించు ఒకసారి, ఆ మనిషిని కూడా చూడండి ఎలా ఉన్నాడు. మామూలుగానే ఉండలే, ఇలా అన్నాక లావైపోవు నువ్వేమి. ఇప్పుడు మీ ఇద్దరం ఉన్నాం. ఇప్పుడు నేను ఆయన కొట్టాను అనుకోండి, ఎవరికైనా ఆశ్చర్యమా? ఆశ్చర్యం ఉండదు. ఇంకా భయపెట్టుకున్నాను ఏం చేస్తారు? దున్నపోతులాగా ఉన్నాడు, పాపం పిల్లోని కొట్టేశాడు అనుకుంటారు. బక్కసిక్కోడుగా బక్కగా ఉన్నాడు. లేదు, ఆయన నన్ను కొట్టేశాడు అనుకోండి, ఎవరు కూడా ఏమనుకుంటారంటే ఆశ్చర్యపోతారు. ఏంటి నిజం ఆయన వచ్చి చెప్పినాగా నమ్మరు ఎవరు. నువ్వు కొట్టావా? నిజం చెప్పు, నువ్వు ఆ మనిషిని కొట్టావా? తిరిగి కొడితే ఎక్కడున్నాడు అసలు, నువ్వు కొట్టావు నిజమే నమ్మొచ్చా అని చెప్పి ఏం చేస్తారండి? ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యానికి గురవుతారు. కూర్చున్నాను. ఇక్కడ ఫరో యొక్క కళకు కలవరపడడానికి కారణం ఏంటంటే, సేమ్ ఇలాంటి ఒక కళను చూచాడు. చూచి ఆ నిద్రలోంచి లేచిన తర్వాత ఇప్పుడు దాకా నేనేది రియల్లీ అనుకున్నాను, ఇది కళ అని అనుకున్నాడు. కానీ ఉదయమైనప్పటికీ మళ్ళా కళ ఏం చేసిందంటే ఆ మనిషిని కలవరపెట్టేసింది. ఏం చేసింది? కలవరపడేటట్టుగా చేసింది, లేకపోతే కలత చెందేటట్లుగా చేసింది, లేదంటే కంగారు పడేట్లు చేసింది, లేదంటే ఆందోళనకు గురి చేసింది. కొంతమందికి ఏదైనా ఒక కల వచ్చినప్పుడు సహజంగా ఏమైపోతారంటే కంగారు పడిపోయేవాళ్ళు లేకపోలా, కలవర పడిపోయేవాళ్ళు లేకపోలా, కలత చెందేవాళ్ళు లేకపోలా, ఆందోళనకు గురయ్యేవాళ్ళు కూడా లేకపోలా. కొంతమంది కళలు విచిత్రంగా ఉంటాయి. ఎలాగుంటాయండి? విచిత్రంగా ఉంటాయి. ఆ కళ అర్థం కూడా చెప్పడానికి కూడా వీలుండదు. అలాగా కొంతమందికి విచిత్రమైనటువంటి కళలు రావడం, విచిత్రమైనటువంటి దర్శనాలు రావడం, ఏమండి విచిత్రమైన స్వరాలు వింటారు వీళ్ళు. కొంతమంది వచ్చి చెప్తా ఉంటారు. ఏమని చెప్తారంటే, అయ్యగారు అర్ధరాత్రి పూట్ల నాయనా ఒక దయ్యం మీద పడిపోయింది, నల్లటి రూపం వచ్చిందంట. తెల్లటి రూపం ఎందుకు రావట్లా? అసలు దయ్యములు అనగానే కొంతమందికి ఎలా మైండ్ సెట్ వచ్చిందండి? నల్లగా ఉంటాయి అని. తెల్ల దయ్యాలు లేవు అని గ్యారెంటీ ఉందా? రకరకాలుగా మనం ఏం చేస్తామంటే వచ్చిన వాటిని మనం ఊహగా చేసుకొని దాన్ని మనం ఊహించుకొని దాన్ని చిత్రీకరించేస్తాం. అక్కడ దానిని ఏం చేస్తామంటే పబ్లిక్ చేస్తూ ఉంటాం. చేసి దాని గురించిన ఆలోచన ఏం చేస్తామంటే ఇతరుల ద్వారాగా అడిగి తెలుసుకుందామని చూస్తూ ఉంటారు. సరే, ఇతగాడికి వచ్చినటువంటి ఆ యొక్క కళ ఆ ఫరోని చేసిందంటే కలవరపరిచేసింది, ఆందోళనకు గురి చేసింది, కంగారు పడేట్లు చేసింది. చేసినప్పుడు ఉదయమే లేచిన తర్వాత అతని మనసంతా కకావికలం అయిపోతే ఏం చేయాలి అర్థం కాక ఏం చేశాడంటే, ఇప్పుడు చదువుకున్నటువంటి వేదభాగంలో కనబడుతుంది కదా, ఆయన ఏం చేశాడంట, గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని వాటి భావము తెలుపగల వాడెవడును లేకపోయెను. ఫరో ఆలోచన ఈ దినాల్లో కూడా చాలా మంది ఫరో లాంటి ఆత్మ కలిగి వ్యవహరించేవారు లేకపోలేదు. ఏదైనా ఒక కీడు సంభవించింది అనుకోండి, ఏదో కీడుని ఉద్దేశించి ఏదైనా ఒక కళ కానీ, ఒక దర్శనం కానీ, ఒక స్వరము కానీ, ఒక పరిస్థితి కానీ కలిగినప్పుడు ఏం చేస్తారంటే వారిలో ఏం కలుగుతుందంటే ఫరో ఆత్మ కలుగుతుంది. ఫరో ఆలోచన చేసినట్లుగా ఆలోచన చేస్తారు. ఈరోజు నేను అంటున్నాను, నీకు కలిగిన కళను బట్టి నీకు కలవరం రావచ్చు, కలత చెందొచ్చు, కంగారు పడవచ్చు, ఆందోళన చెందొచ్చు. కానీ నీలో మాత్రము ఏం పని చేయకూడదంటే
ఫరో లాంటి ఆలోచన పని చేయకూడదు. ఫరో లాంటి నిర్ణయం అనేది నీ జీవితంలో రాకూడదు. ఇప్పుడు ఫరో ఆలోచన చేశాడు, నిర్ణయం తీసుకున్నాడు, దానిని అమలుపరిచాడు. ఏమన్నా ప్రయోజనం కలిగిందంటారా? కలగల. కారణం ఏమిటి? ఎందుకు కలగలేదు? ఎందుకు అతనికి ఆ కల యొక్క ఆ కలవరంలో నుంచి ఎందుకు అతడు బయటపడలేకపోయాడంటే, తాను ఆలోచన చేసి ఎంచుకున్న నిర్ణయమే ఆయన యొక్క కలవరంలో నుంచి అతన్ని విడిపించలేకపోయింది. అతనికి జవాబు అనేది రాకుండా పోయింది. కారణం ఏంటంటే దానియేలు యొక్క కాలంలో కూడా జరిగినటువంటి కొన్ని అనుభవాలలో మనము ఈ యొక్క వాక్య పిల్లలకు వద్దాం, సరేనా? దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదవండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదవండి. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు. ఏమ్మా 1:20 అన్నా? దానియేలు గ్రంథము 1:20 అదేనా? రాజు వీరి 1:20 చదివావా? 2:20 చదివావు నువ్వు? నువ్వు అటు చదివే, నీకెందుకు? చదువు, 1:20 చదువు. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందుట నుండు శకునగాండ్ర కంటెను గారడి విద్య గలవారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. హల్లెలూయా. సరే, ఈ మాటను అలాగ పెట్టుకోండి మైండ్లో. ఇప్పుడు 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. కాగా రాజు తను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై శకునగాండ్రను గారడి విద్య గల వారిని మాంత్రికులను కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు సముఖమునందు నిలిచారు. రాజు వారితో, చూడండి, రాజు వారితో నేను ఒక కలగంటిని, ఆ కలభావము తెలుసుకొనవలెనని నేను మనోవ్యాకులం పొంది ఉన్నాను. తర్వాత జరిగిన స్టోరీ అంతా మనకు తెలుసు. ఎవరు కూడా కళ యొక్క భావము చేయలేకపోయారు. ఎందుకు తెలియజేయలేకపోయారంటే, ఈ నెబుకద్నెజర్ రాజు కనిన కళను చెప్పకుండా నా కళ చెప్పాలా, కళ భావం కూడా చెప్పాలన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి మాంత్రికులు కానీ, గారడి విద్య చేసేవాళ్ళు కానీ, శకునగాండ్రు వీళ్ళందరూ కూడా వ్యాఖ్యలు పడుతూ ఆందోళన చెందుతూ అలాగ ఉంటున్నప్పుడు నెబుకద్నెజర్ రాజు అన్నాడు కదా, మీరు మర్యాదగా కాలయాపన చేయకోకుండా నేను కనిన కళను చెప్పాలి, దాని భావం చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని అందరూ తొత్తనీయులు చేసి పడేస్తా, హతం చేసేస్తా అని చెప్పి ఆజ్ఞ జారీ చేసినప్పుడు, ఆజ్ఞ విన్నటువంటి ఈ శకునగాండ్రులు, మాంత్రికులు, గారడి విద్య కలిగిన వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, వాళ్ళలో కలవరం పుట్టింది. వాళ్ళు కలవరపడిపోయారు. పడిపోయి, వామ్మో ఇక్కడి నుంచి మేము ఎలాగ బయటపడేది, చెప్పకపోతే చంపేస్తాడంట, ఒక మాటగా చెప్పాలంటే వెనకపోదామంటే నుయ్య, ఎదురుకుపోదామంటే గొయ్య, ఇలాంటి ఒక పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు ఏమండి, ఇంకా సరే అలాగా వారి ఆలోచన విధానం చెప్పలేకపోయారు. ఇప్పుడు చూద్దాం, మరలా చూడండి 4:7 చదవండి. 4:7 ఒకసారి చదవండి. శకునగాండ్రును గారడి విద్య గలవారును కల్దీయులను జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కలిన కలను వారితో చెప్పితిని గాని వారి దాని భావమును నాకు తెలుపలేకపోయిరి. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, ఎందుకు ఈ మాటలు మీతో చదివించానంటే, ఇప్పుడు ఫరో ఎవరిని ఆశ్రయించాడండి? నెబుకద్నెజరు యొక్క ఆలోచనలో మనం చూస్తే చెప్పలేనటువంటి వారిని ఆశ్రయించాడు. తన కలవరానికి కారణమైన కళ యొక్క భావము వివరించలేని వారి యొద్దకు, దానికి నాకొక విడుదల కలిగించలేని వారి యొద్దకు
విముక్తిని కలిగించలేని వారి యొద్దకు, నాకంటూ ఒక విజయాన్ని అందించలేనటువంటి వారికి, నా యొక్క కలత చెందిన జీవితానికి, కంగారు పడుతున్నటువంటి జీవితానికి, ఆందోళనకు గురైనటువంటి జీవితానికి ఒక ప్రశాంతతను, నెమ్మదిని, సుఖాన్ని ఇవ్వలేంటి వారి యొద్దకు ఏం చేశారంటే ఫరో తన కలను వారికి వివరించాడండి. హల్లెలూయా. అంటే మనకు కలిగినటువంటి సమస్యకు, మనకు కలిగిన అంటే మనం కలవరపడడానికి, మనము కలత చెందడానికి, మనము ఆందోళనకు గురవడానికి కారణమైన దానిలో నుంచి బయట పడవేయలేనటువంటి వాటిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఫరో కూడా అలాగే ఆశ్రయించాడు. నేను కలత చెందుతున్నాను, ఈ కలను బట్టి కలవరపడిపోతున్నాను, ఆందోళన చెందుతున్నాను, నాకు దీంట్లోంచి ఎవరు విడిపించగలరా అని చెప్పి అతడు ఏం చేసిండే, ఆలోచన చేసి భావము తెలపలేనటువంటి, ఇక్కడ అంటున్నాడు కదా దానియేలు ఏమంటున్నాడు, 4:7 ఏమంటున్నాడు అక్కడ, ఏమండి, శకున గాండ్రును, గారడి విద్య గలవారును, కల్దీలను, జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును తెలుపలేకపోయారు. మనకంటూ ఒక విడుదల కలిగినటువంటి వారి యొద్దకు ఏం చేశారంటే ఫరో వెళ్ళాడు. ఇక్కడ ఈ దానియేలు గ్రంథములో మనం చదివిన దాన్ని బట్టి ఫరో ఎవరిని ఆశ్రయించాడండి? తన కలవరానికి, తను కంగారు పడ్డానికి ఏ కల అయితే కారణమైందో ఆ కల భావము తెలుసుకొని తన కలవరములో నుంచి, తను కంగారు పడుతున్నటువంటి పరిస్థితుల నుంచి, ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయట పడాలని ఉద్దేశించి ఏమండి పిలిచాడు, కానీ వారి వలన ఏ విధమైన ప్రయోజనము లేకపోయింది. హల్లెలూయా. మరి ఎవరి వలన అది సాధ్యమైందంటే ఇదే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 27 వచనం చదవండి ఒకసారి. 27:2-27 చదవండి. దానియేలు రాజ సముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకున గాండ్రులైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు చూడండి, ఇక్కడ ఒక చక్కని మాట చెప్తున్నాడు కదా, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు ఉన్నాడు, పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు కానీ ఇంకొక మాట ఇక్కడ ఉంటుంది చూడండి. 17వ వచనం నుంచి చదవండి. 17వ వచనం నుండి, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషి యొక్క కలకు అనగా ఆ కలవర పెట్టే కలలకు కానీ, అలాగే కలతకు గురి చేసే దర్శనాలు కానీ, అలాగే ఆందోళనకు గురి చేసే సమస్యలు కానీ, పరిస్థితులు కానీ విడుదల అనేది ఎక్కడ కలుగుతుందంటే పరలోకమందున్న దేవుడి వలన మాత్రమే కలుగుతుంది తప్ప ఈ లోకములో గారడి విద్య కలిగిన వారి ద్వారా గాను, మాంత్రిక శక్తి యొక్క విద్య కలిగిన వారి ద్వారా గాను, లేకపోతే శకున గాండ్రుల వలన గాను, ఇంకా ఇతరితర వాటి వలన జరగదు. కానీ ఇదిగో సర్వమును సృష్టించిన సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ పరలోకమందున తండ్రి వలన మాత్రమే మన కలవరానికి, ఆందోళనకు గురి చేసే ప్రతి సమస్యకు, ప్రతి శ్రమకు, ప్రతి ఒక్క కలకు కూడా ఒక విడుదల కలుగుతుందని సత్యాన్ని మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. నేటి కాలంలో కూడా చాలా మంది జీవితాల్లో ఇలాంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.
ఏంటంటే దేవుడి బిడ్డలమై ఉండి కూడా దేవుడి వాక్యం కూడా చెప్తుంది, ఈ లోకములో ఉన్న వారి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, శక్తిమంతుడని తెలిసి కూడా ఏం చేస్తూ ఉంటారంటే దగ్గరలో సమీపంలో ఉన్నవారు వాళ్ళు ఎలాంటి వారని కూడా చూసుకోకుండా, ఆలోచన చేయకుండా నిర్ణయాలు తీసుకొని మరిన్ని సమస్యలకు గురవుతూ ఉంటారండి. మరిన్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులకు వాళ్ళు ఏమవుతారండి, గురైపోతూ ఉంటారు. ఈరోజు సంఘానికి ఒక మాట చెప్తున్నాను కదా, ఫరో ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఏం చేశాడు అంటే, పాపం సమీపంగా ఉన్నారు కదా అని చెప్పి ఆ గారడి విద్య కలిగిన వారిని, ఆ విద్వాంసులను, మాంత్రికులను, గారడి విద్య కలిగిన వారిని పిలువనంపించాడు. కానీ వారి వలన ఆ ఫరోకి ఏ విధమైన ప్రయోజనం అనేది కలగలేదు. ఈ రోజులో చాలా మంది తొందరపడిపోయి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత జరిగిన నష్టాన్ని బట్టి ఏం చేస్తారండి, ఈ కుడి చెయ్యి ఇక్కడ పెట్టి ఎట్లా పెట్టుకొని అని చెప్పి ఏం చేస్తారండి, కాగే నూనెలో అదేంటండి పూరి అత్త ఎలా ఉబ్బుద్ది అలా ఉబ్బిపోద్ది ముఖం. చేయాల్సినంతా చేసేస్తారు, అనుకున్నవన్నీ చేయాలనుకుంటే చేసేస్తారు. చేసిన తర్వాత తీరా దాని నుంచి ప్రయోజనం లేకపోయేసరికి ఏం చేస్తారండి, ఇప్పుడు 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసింది, చెప్పిన వాళ్ళందరూ సహా భుజాన్ని వేసుకుంది. భుజాన్ని వేసుకొని ఏం చేసిందంటే, బలిదాని పిచ్చి మొఖం దానా, ఏలూరులో మంచి వైద్యుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, నీ రోగం పోయిందని అక్కడ పోయిందట. తీర చూత తగ్గల. తర్వాత ఇంకోళ్ళు ఎవరు చెప్పారంటే, మద్రాసుకు పో, అక్కడ ఉన్నారని కానీ అక్కడికి వెళ్ళిందంట. ఎవరు, ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ వెళ్ళిందంట. అక్కడికి వెళ్తే అక్కడ కూడా నయం కాలేదంట. అక్కడి నుంచి ఏం చేశారంటే, మళ్ళీ అటు తిరిగి వైజాగ్ వెళ్ళమన్నారంట. వైజాగ్ వెళ్ళింది. వెళ్ళిన అక్కడ కూడా ఆ రోగానికి నయం కలగలేదంట. మరి ఏంటమ్మా సాధించిందంటే, ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకుందంట. ఉన్న ఆస్తి అంతా పోయింది. పోయి ఒక పక్కను తనకున్న రోగాన్ని బట్టి కలవరం చెందింది. కలవరం చెంది చెప్పిన చోటకల్లా పోయింది. కంగారు పడిపోయి తొందరపడి తీరా ఉన్న రోగము పోగా ఉన్న ఆస్తి కూడా పోయి మరింత కలవరానికి గురైపోయింది. మరింత కలతకు గురైపోయి అప్పుడు ఎవరో నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చెప్తే అప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును తాకిందంట. 12 సంవత్సరాలుగా ఉన్న రోగం ఏమైందంటండి, ఆమెలో నుంచి దూరం అయిపోయిందంటండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఈరోజు దైవ సేవకుడిగా మీకు ఇచ్చే ఒక సలహా, మనుషులకు అన్నాక సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు ఉంటాయి, అలాగే దుఃఖం వస్తుంది, శోధనలు వస్తాయి, కొన్ని కష్టాలు వచ్చి పడతాయి. వచ్చినప్పుడు నువ్వు చేసే ఆలోచన అయినా తీసుకునే నిర్ణయం అయినా ఎలాగుండాలంటే చాలా జ్ఞానయుతంగా ఉండాలి. నేను అంటాను కదా, నీకు వచ్చిన దాన్ని బట్టి నీకు ఆలోచన అనేది తొందరగా వస్తుంది. కానీ తీసుకున్న అంటే నీకు వచ్చిన ఆలోచన విషయంలో నువ్వు చేసే ఆ తీర్మానం నిర్ణయం ఉంటుంది, ఆ పని చేయాలని ఉంటుంది చూసావా, దాని విషయంలో మాత్రం కొంత సమయాన్ని మాత్రం వెచ్చిస్తే మనందరికీ క్షేమమే. హల్లెలూయా. ఆలోచన ఏమని పుట్టేస్తుంది, కానీ ఆ ఆలోచన ద్వారా పుట్టిన దాని విషయంలో నువ్వు నిర్ణయం తీసుకుంటావే, దాని విషయంలో మాత్రం ఏం చేయాలి తెలుసా, కాస్త మెలకు కలిగి ఉండు. దాని విషయంలో ఏం చేస్తావంటే, నువ్వు జ్ఞానవంతురాలువే, నువ్వు తెలివి కలిగిన వ్యక్తివే, నువ్వు మంచి చదువరువే, మంచి సంపాదకుడివే, మంచి జ్ఞానం కలిగిన వాడివే, నువ్వు బలాఢ్యుడివే. అయినా నేను అంటాను కదా, నీకు కలిగిన వాటిలో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని కూడా నువ్వు యాడ్ చేయగలిగితే నీకు కలిగింది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? నీ జ్ఞానం వలన
నువ్వు దీవించబడాలంటే, నీ జ్ఞానము నీకు మేలు చేయాలంటే, నీ తెలివితేటలు నీకు మేలుకరంగా ఉండాలంటే, నీ సంపాదన నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఇంకా నీ శక్తి నీ బలము నీకు ప్రయోజనకరంగా ఉండాలంటే, దానిలోనికి ఏమి యాడ్ చేస్తామంటే దేవుని చిత్తాన్ని, దేవుడి ఆలోచనను, దేవుడి ఉద్దేశాన్ని, దేవుడి వాక్యాన్ని నువ్వు యాడ్ చేయగలిగినట్లయితే నిశ్చయముగా నీ కలవరానికి ఏది కారణమయ్యిందో, నువ్వు ఆందోళన చెందడానికి, నువ్వు కంగారు పడడానికి, నువ్వు కలత చెందడానికి ఏ సమస్య అయితే కారణమైందో దానిలో నుంచి నువ్వు విజయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పాపం కలవరపడింది వాస్తవమే. ఎందుకు కలవరపడ్డాడు, ఎందుకు దానివల్ల నెరవేర్చబడలేదు అంటే దానియేలు గ్రంథములో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అసలు దేవుడు వాక్యం కూడా మనకేం తెలియజేస్తుందో, ఇది జరిగినటువంటి అంటే యోసేపు తర్వాత 4 శతాబ్దాల అనంతరము కూడా ఈ మంత్రగాళ్ళ యొక్క మంత్రం ఏం చేసిందంటే ఈజిప్ట్లో కూడా పని చేయాలని చూశారు, కానీ అక్కడ కూడా ఫలించలేదు. ఎందుకు ఫలించకపోవడం కారణం ఏంటంటే దేవుడు వాక్కు చెప్పగానే చెప్తా వచ్చింది. ఏమని చెప్పిందో ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10 నుంచి 13 వరకు ఉన్నటువంటి వచనాలు ఒకంత మనము చూద్దాం. చూడండి. తన కుమారునైనను, చూడండి అక్కడ చెప్తున్నాడు కదా, తన కుమారులైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వారినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములు గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను శిల్లంగి వారినైనను మాంత్రికులనైనను ఇంద్రజాలకులనైనను కర్ణపిశాచి నడుగు వారినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఇది దేవుని యొక్క నియమం, దేవుని యొక్క కట్టడం అది. హల్లెలూయా. ఒక మనిషినికి కలిగిన యొక్క కలల యొక్క వివరణ భావం తెలియకపోతే వాళ్ళు కలవరపడిపోతారు, కలత చెందుతారు. అది తెలిసిన వారి యొద్దకు వెళ్ళుడు ద్వారాగా మాత్రమే దాని నుంచి విడుదల కలుగుతుంది. అంటే నీకు వచ్చే కళలు ఎలాగుంటాయి అంటే నిన్ను కలవరపెట్టేగా ఉంటాయి. దాని విషయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కాదు. అలా అర్థం కానప్పుడు సహజంగా మనం చేసే పొరపాట్లు ఇవే, వాక్య విరుద్ధమైన ఆలోచనలు. ఇక్కడ ఫరో కూడా వాక్య విరుద్ధంగానే ఆలోచన చేసి ప్రయోజనం అనేది పొందలేకపోవడంతో పాపం దిగాలుగా కూర్చున్నాడు. ఎవరో ఫరో కూర్చొని ఎప్పుడు సరదాగా గడిపే ఫరో, చక్కగా అందరితో కలిసిమెలిసి తిరిగే ఫరో ఒక్కసారిగా ఏం చేస్తాడంటే ముఖం చిన్నబుచ్చుకొని తాటికాయ లాంటి ముఖం నిమ్మకాయ అంత ముఖంగా మారిపోయింది. ఎలా మారిపోయింది? తాటికి అంత ముఖం అయిపోయిందండి, నిమ్మకాయ అంత ముఖంగా మారిపోయింది. చిన్న బుచ్చుకొని ఏం చేస్తున్నాడంటే పాపం దిగాలుగా కూర్చుంటే పాపం ఏ యొక్క దర్శనము యొక్క భావమును తెలుసుకొని ఎవరి ద్వారాగా అయితే తన దర్శనం యొక్క అర్థాన్ని తెలుసుకొని శిక్ష నుంచి తప్పించబడ్డాడో ఆ తప్పించబడినటువంటి పానదాయకుల అధిపతి ఏం చేశాడంటే రాజును అలాగ గమనిస్తా ఉన్నాడు. రాజుగారికి ఏది తీసుకెళ్ళినా, ద్రాక్షరసపు గిన్నెనిచ్చినా, లేకపోతే ఏవైనా ఆహార పదార్థాలు తీసుకెళ్ళినా పట్టంటే వేసి పడేసేవాడు, లాగిచ్చేసేవాడు, సభాస్ అనేవాడు. అరే టయానికి తీసుకొచ్చావురా, నువ్వు లేనంత కాలం చాలా ఇబ్బంది పడిపోయాను, మరి ఎట్టకేలగో నాకు గిన్నె అందించేవాడిగా వచ్చావు కాబట్టి చాలా సభాష్ అని సరదాగా పానదాయకుల అద్భుతంతో కూడా హ్యాపీగా గడిపేవాడు. అలా గడిపేవాడు సైతం కూడా ప్రతిదానికి చికాకు పడడం, చేదరించుకోవడం, నా దగ్గరికి వచ్చాడు కొడతా నిన్ను, ఇంకోసారి రమ్మాక నా దగ్గరికి అన్నట్లుగా వ్యవహరిస్తున్న వ్యవహారాన్ని చూసి
ఈ ఫరో దగ్గరికి వెళ్ళి అడిగాడంట ఈ పానదాయకుల అధిపతి, ఏంటి రాజా ఒక వెలిగి మీ ముఖం ఒక్కసారికి ఏంటి అలాగైపోయింది, ఆమె తాగిన మొహంలాగా, ఏంటి మీరు ముఖం అలా పెట్టుకున్నారు, కారణం ఏంటని చెప్పి అడిగితే అప్పుడు ఫరో ఏం చేశాడంటే తన ఆలోచన, తను ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయాన్ని చేశాడంటే పానదాయకుల అధిపతికి తెలియజేశాడు. తెలియజేసినప్పుడు రాజా 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 ఎంత పని చేసావు రాజా, ప్రతిరోజు నీతో కలిసి ఉండేవాడిని కదా, నన్ను అడుక్కోకుండా వాళ్ళ మీద పిలిచేవాడి, నన్ను అడిగితే నేను మంచి సలహా ఇచ్చేవాడిని కదా అని చెప్పి అంటే రాజు అన్నాడు, రే నువ్వు నానబెట్టుకోకుండా మర్యాద చెప్పరా, ఇప్పుడే నాకు కలిగిన కలలను బట్టి నేను కలవరపడతా ఉంటే మళ్ళీ నీ మాటల చేత మరింత కలవర పెడతావు ఎందుకురా నన్ను, అసలు ఆ విషయం ఏంటి చెప్పరా అని చెప్తే అప్పుడు పానదాయకుల అధిపతి చెప్తున్నాడు, 9వ వచనం చదవండి, ఏమని చెప్తున్నాడు, నీవులే ఆదికాండము 41వ అధ్యాయము 9వ వచనానికి రెండు ఒకసారి. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును పక్షకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంటి కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను మేమిద్దరము కలలు కంటిమి, ఒక్కొక్కడు వేరు వేరు భావములు గల కలలు చేరి ఒకటి కంటిమి. అక్కడ రాజు సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కళ్ళను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావములు మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దాని భావమును తెలిపెను. అతడు మాకు ఏ భావం తెలిపినో ఆ భావములు చొప్పున జరిగిను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి పక్షకారుని వేలాడదీయించని ఫరోతో చెప్పాను. హల్లెలూయా. అయ్యగారు ఈరోజు మరలా నా ఉద్యోగం చేయగలుగుతున్నానంటే అక్కడ పైన ఒక మాట చెప్పాడు పానదాయకుల అధిపతి, నేను నా తప్పిదములు జ్ఞాపకము చేసుకుంటేని అంటే చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపు చెప్పాడు, ఓరే నాయనా నీ కలభావం చెప్పాను కాబట్టి నువ్వు చెరసాల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇదిగో రాజు దగ్గర ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోరా, నీకు దండం పెడతా అని యోసేపు చెప్తే భలే వాడు నీ మీదొట్ట నిన్ను ఎలా మర్చిపోతాను అని చెప్పి మాట ఇచ్చినటువంటి పానదాయకుల అధిపతి ఏం చేశాడంటే ఊబిలో ఉన్నంత కాసేపు నన్ను ఎవరు కాపాడతారో నన్ను కాపాడిన వారిని మర్చిపోనంటారు. తీరు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అస్సలకి జ్ఞాపకమే ఉండదు. వీరిని అంటారు కృతజ్ఞత లేనివారు అంటారు వీళ్ళని. ఈ పానదాయకుల అధిపతి కూడా ఎలాంటి వాడంటే కృతజ్ఞత లేనివాడు. కానీ తన తప్పిదం తాను ఎప్పుడు తెలుసుకున్నాడంటే ఏమండి రాజుకు వచ్చిన కలను బట్టి తెలుసుకున్నాడు. ఈరోజు సంగమా కొంతమంది కలవరపడే పరిస్థితులు వచ్చినా, ఆందోళనకు గురయ్యే పరిస్థితులు వచ్చినా, అనేకమైన సమస్యలు ఒకదాని వెంబటి ఒకటి వచ్చినా కొంతమందికి ఈ పానదాయకుల అధిపతికి వచ్చిన ఆలోచన ఆ యొక్క తాను చేసిన పొరపాటు ఆ తప్పిదము పానదాయకుల అధిపతికైనా తెలిసొచ్చింది, కానీ మరి కొంతమందికి ఏమవుతుందండి తెలిసి రాదండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఫరోకు కలవరు పెట్టే కల వచ్చినప్పుడు పానదాయకులు చేసిన తప్పిదం తెలిసొచ్చింది. తాను చేసిన పొరపాటు ఆయన గుర్తించగలిగాడు. కానీ ఇప్పటి కాలంలో సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు అవ్వచ్చు, లేకపోతే ఏమండి విశ్వాసులు అవ్వచ్చు, లేకపోతే సేవకులు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ సరే ఎలాగుంటున్నారంటే ఎన్ని సమస్యలైనా వస్తుంటే వాటిని ఎదుర్కొంటున్నారు, వాటిలో అలాగే జీవితాలు కొనసాగిస్తున్నారు తప్ప ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ కలవరానికి కారణం ఏంటి, ఈ ఆందోళనకు కారణం ఏంటి, దేనివల్ల వస్తుంది, దేనివల్ల ఇది అనుభవిస్తున్నాననే ఒక ఆలోచన అనేది వారి జీవితాల్లో కలకపోవడం అనేది చాలా బాధాకరం అండి. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఫరో యొక్క కలవరానికి కారణమైనటువంటి ఆ కళ యొక్క భావము ఎలాగా ఫరోకు తెలపబడింది అంటే పానదాయకు యొక్క
తప్పిదము తాను తెలుసుకున్నందువల్ల. హల్లెలూయా. తన పొరపాటు తాను తెలుసుకోవడం వలన ఫరో యొక్క కల భావము చెప్పడానికి సులువైంది. హల్లెలూయా. ఒకవేళ పానదాయకుల అధిపతి తప్పిదము తాను చేసిన తప్పిదాన్ని తాను తెలుసుకోకపోయి ఉన్నట్లయితే ఏమండి, ఆ కళ నెరవేర్చబడేది. ఆ కళ నెరవేర్చబడటం వల్ల ఎంతమంది ప్రజలు కరువు చేత వారు ప్రాణాలు కోల్పోయేవాళ్ళు చెప్పండి, అవునా కాదా? ఆ కళ భావము ఏమండి, పానదాయకులు చేసినటువంటి తప్పిదం వలన యోసేపు రాజు ఎత్తుకు రాగలిగాడు. యోసేపు రాగలడం వలన ఫరో యొక్క కళ భావం చెప్పాడు. కళ భావం చెప్పడం వలన రాజు ఏమండి జాగ్రత్త పడ్డాడు. రాజు జాగ్రత్త పడడం వలన వచ్చే 7 సంవత్సరాల కరువు నుంచి ప్రజలను కాపాడడానికి ఆ భావమే కారణమయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఎంతమంది బలైపోయేవాళ్ళండి, ఎంతమంది అతులైపోయేవాళ్ళండి, ఎంతమంది 7 సంవత్సరాల ఆ యొక్క కరువుకి ఎంతమంది ప్రజలు నష్టమైపోయేవాళ్ళండి. ఈరోజు ఇప్పటికైనా సరే ఒక పానదాయకుల అధిపతిగాను లేకపోతే దేవుని సేవకుడిగాను సంగమా ఈ మాటలు వింటున్న వారులారా గుర్తుపెట్టుకో, నీ కుటుంబాన్ని కలవరపరిచే పరిస్థితులు, కంగారు పెట్టే పరిస్థితులు, ఆందోళన గురి చేసే పరిస్థితులు, నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, సంతోషం లేకుండా, నీ కష్టార్జితం అనేది నిల్వ చేసుకోకుండా ఏ సమస్య అయితే నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తుందో దాంట్లో నుంచి బయటపడులాగునా నీ పొరపాటును తెలుసుకో, నీ తప్పిదమేంటో తెలుసుకో. నువ్వు చేసినటువంటి ఆ పాపమేంటో గుర్తిస్తే ఇప్పటికి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆందోళనకరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతావు. లేని ఎడలా ఇంకా అలాగే జీవించావనుకో, ఇంకా అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి, అనేకమైన సమస్యలు ఎదుర్కోవడానికి నువ్వు ఒక కారకుడు అవుతావనే సత్యాన్ని మర్చిపోవద్దని దైవ సేవకుడిగా తెలియజేస్తున్నాను. హల్లెలూయా. పానదాయకుల అధిపతి తన తప్పిదం తాను చేసుకోకపోతే, తన పొరపాటు తాను గుర్తు చేసుకోకపోతే యోసేపు తన మైండ్లోకి వచ్చేవాడు కాదు. యోసేపు మైండ్లోకి రాకపోతే ఫరో కళ యొక్క భావం చెప్పేవారు ఉండేవారు కాదు. అది చెప్పకపోతే సర్లే ఏదో కళ వచ్చిందిలే అని దాని విషయంలో అలాగా కలవరపడుతూ కంగారు పడుతూ అలాగా ఏం చేసేవాడండి, దినాలు గడిపేసేవాడు. తీరా ఆ రోజు రానే వస్తుంది 7 సంవత్సరాలు కరువు అండి. 1 సంవత్సరం కూడా కాదు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. జాగ్రత్త. ఈరోజు వచ్చిన సమస్య నేను 1 రోజుకో 2 రోజులకో 1 వారానికి మాత్రమే నేను ఆందోళన గురి చేస్తుందేమో. నీ తప్పిదాన్ని పొరపాటును గుర్తించకపోతే అది సంవత్సరాలుగా పొడిగించబడొచ్చేమో, అది నెలలుగా మారిపోవచ్చేమో, అది సంవత్సరాలుగా మారిపోవచ్చేమో, తిరిగి మరలా కోలుకోలేనటువంటి పరిస్థితికి గురి చేస్తుందేమో. దయచేసి వాక్యపు వెలుగులో దేవుడు నా తప్పిదాన్ని నాకు తెలియజేస్తున్నాడు, నా పొరపాటును తెలియజేస్తున్నాడు. నేను ఈరోజు కలవరపడడానికి, కలవర చెందడానికి, కంగారు పట్టడానికి, ఆందోళన చెందడానికి, అనేకమైన సమస్యలు వలయం నా చుట్టుముట్టు ఉండడానికి కారణం నేను చేసిన పొరపాటేనేమో, నేను తీసుకున్న తప్పుడు నిర్ణయమేమో. కొంతమంది వారి సమస్య వస్తుంది, వారి కష్టం వస్తుంది, వారికి ఇబ్బందులు వస్తాయి, కానీ విడుదల పొందే దేవుని యొద్దకు మాత్రం రారీలు. విడుదల పొందుకునే దైవ సన్నిధికి మాత్రం ఆశ్రయించరు. ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు, చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మొత్తం ఏం చేస్తారంటే రౌండ్లు వేస్తూ ఉంటారు. ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీలాగా తిరిగి ఏం చేస్తారంటే ఉన్న ఆస్తి, ఉన్న కష్టార్జితాన్ని కూడా ఏం చేసుకుంటున్నారండి, నష్టపరుచుకుంటున్నారు తప్ప ఆ సమస్య నుండి పరిష్కారం మాత్రం పొందుకోలేకపోతున్నారు. కాదంటారా అండి? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా గుర్తుపెట్టుకో, ఆ సమస్య మరింత సమస్యగా మారకముందే, ఆ ఆందోళన మరింత ఆందోళనగా మారకముందే, ఆ బలహీనత మరింత బలహీనంగా మారకముందే. ఇప్పుడు వాతావరణ కేంద్రం చెప్పుద్ది ఏమని, సముద్రములలో
చేపలు పట్టడానికి వెళ్ళబోతున్న జాలరులారా, వాతావరణపు శాఖ వారు మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏమంటారు? అల్పపీడనము ఏం చేసిందంట? వైజాగ్ తీరం దాటిపోతుంది, లేకపోతే కేరళ కేరళ రాష్ట్రానికి దగ్గరలో ఉంది, సమీపంగా ఉంది. మరొక రాబోతున్నటువంటి కొన్ని గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. కాబట్టి హెచ్చరికను మీరు విని జాగ్రత్తగా జాలరులైనటువంటి మీరు మీ ఓడలు పడవలు వేసుకుని సముద్రానికి వెళ్ళమాకండి అని చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు అలాగే చెప్తారు, నాకు ఈత రాదా, నేను ఈతలేనా, నా సీనియారిటీ ఏంటి, నేనేంటి, ఇలాంటి పిల్ల మాటలకు అలాగే ఇలాంటి మాటలకు మనం భయపడేదంటే వెళ్ళాడు అనుకోండి, వాడు ఆ నదిలోనే ఆ సముద్రంలో కొట్టుకుపోతాడు. లేకపోతే ఆ హెచ్చరికను విన్నవాడు దానికి తగ్గట్లుగా విధేయత చూపించి జ్ఞానంతో ఇంటికాడు ఉన్నాడు అనుకోండి, వాడు క్షేమంగా ఉంటాడు. అవునా కదా? ఈరోజు కూడా మనకు ఒక హెచ్చరిక దేవుడు జారీ చేస్తున్నాడు. ఇప్పటికే రోజుల వ్యవధిలో అనుభవిస్తున్న సమస్యను, రోజుల వ్యవధిలో గంటల వ్యవధిలోనే ఆందోళనకరమైన పరిస్థితులు అలుముకుంటూ ఉన్నాయి. అవి రోజులుగా మారకుండా, అవి నెలలుగా మారకుండా, అది సంవత్సరాలుగా మారకుండా ఈరోజే పానదాయకుల అధిపతి ఎలాగైతే తన తప్పిదాన్ని తను జ్ఞాపం చేసుకున్నాడో, జ్ఞాపం చేసుకొని దాని నుంచి ఒక విముక్తిని పొందుకున్నాడు, అలాగే మాటలు వింటున్న వారులారా, నీ జీవితంలో కూడా నువ్వు చేసిన ప్రతి పొరపాటు అనేది అది మరింత ఆందోళనకు సమస్యకు కారణం కాకముందే దాని విషయంలో ఒక విడుదల అనేది నువ్వు పొందుకోగలిగితే ఏమండి, ఎంత క్షేమం అండి. నిజంగా ఆ విషయాన్ని దాని గురించి అన్వేషిస్తూ ఆలోచన చేస్తూ ఉంటే నిజంగా పానదాయకుల అధిపతికి ఆలోచన రాకపోతే, తాను చేసిన పొరపాటు తాను తెలుసుకోకపోతే యోసేపు ఎక్కడుండేవాడు అండి? ఎక్కడుండేవాడు? చెరసాల్లోనే ఉండేవాడు. ఫరో ఏం చేస్తాడు? ఏమండి, ఇంకా ఆలోచన చేసి చేసి చించి 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 పిచ్చుడైపోయేవాడు. ఈలోపు కరువు రానే వచ్చేది, దానివల్ల ఎంతమంది నష్టమైపోలేండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, తీసుకున్న నిర్ణయం ఏదో మనము సరైనదిగా తీసుకుంటే మనకు మన కుటుంబాలకు క్షేమం కలుగుతుందనే వాస్తవాన్ని గుర్తించండి. హల్లెలూయా. నువ్వు జ్ఞానవంతురాలవే, నువ్వు జ్ఞానవంతుడివే, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచి ఉద్యోగం చేస్తున్నావు, మంచి సంపాదకుడివే. అయినా నేనేమంటానంటే నీకు కలిగిన వాటికి దేవుడి వాక్యాన్ని యాడ్ చేయి, దేవుడి చిత్తాన్ని యాడ్ చేయి, దేవుడి యొక్క మాటలను యాడ్ చేయి. చేస్తే నిశ్చయముగా నువ్వు నీకున్న పరిస్థితి నుంచి బయటపడతావని ఒక చక్కటి ఆలోచన మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. నా వివాహ విషయంలో కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని మర్యాదగా ముందుకెళ్ళాం కాబట్టే ఈరోజు సునీత అనే పాస్టర్ము దొరికింది. లేకపోతే బ్యాంక్ మేనేజర్తో ఏం చేసేవాడిని, అమ్మగారు ఎక్కడగా ప్యూన్ ఎక్కడ అనగానే వెళ్ళిపోయి నమస్తే మేడం గారు వచ్చాను, ఏం కావాలని అడగాల్సిన పరిస్థితి వచ్చేది. సేవ చేసేవాడిని కాదు. ఎందుకంటే పాస్టర్మ్మ గారికి ముందు బ్యాంక్ మేనేజర్ అమ్మ ఒక ఆమె వచ్చింది. నా అదృష్టం బాగుండి 5 మార్కులు 7 మార్కులు లెక్కలు తక్కువ వచ్చినాయి కాబట్టి ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలా. ఆమె అనుకున్న మార్కులు కానీ లెక్కలు నాకు వస్తే అదే బ్యాంకులో ప్యూన్ ఉద్యోగం ఇప్పించేది నాకు. అప్పుడు మేడం గారు వచ్చాను, చెప్పండి ఏం కావాలి మీకంటే తిరిగిపోండి. చిత్తం మేడం గారు అంటే వెళ్ళాల్సి వచ్చేది. ప్రభు చిత్తం కొరకు కనిపెట్టాం కాబట్టి ఆ మేడం దూరం అయిపోయింది, ఈ మేడం వచ్చింది ఇప్పుడు. హల్లెలూయా. ఈరోజు ప్రతి విషయంలో కూడా కొన్ని పరిస్థితులు అనేవి సహజంగా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి దుష్టుడు కొన్నిటిని అనుమతిస్తూ ఉంటాడు, కొన్ని మనలోనికి పంపిస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు వాటిలో నుంచి బయటపడే మార్గాన్ని మనము గుర్తించాలి. హల్లెలూయా. గుర్తించి దాని ప్రకారంగా జీవించగలిగితే మన కలవరానికి ఆందోళనకు గురవుతున్నటువంటి ఆ పరిస్థితిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా.
కలవరపడ్డాడు పాపం. ఏం పడ్డాడండి? ఫరోకి వచ్చిన కళ్ళను బట్టి ఏమైపోయాడు? కలవరపడిపోయాడు, కలత చెందించాడు. పాపం మొహం అంతా చిన్నపుచ్చుకుపోయింది, ఎవరితో కూడా మాట్లాడలా. ఒకప్పుడు వివేకుని పలకరించేవాడు, నన్ను పలకరించేవాడు. అసలు నాకు ఫోన్లు కూడా రావట్లేదు. ఇప్పుడు వివేకుని అడిగా, ఆ ఫరో నీకన్నా ఫోన్ చేశాడంటే అబ్బాయి నాకు చేసి 4 రోజులు అయిపోయింది. ఆయనకు వచ్చిన కలవరం, ఆ కళ ఆయన కలవర పెట్టడం మాత్రమే కాదు, మమ్మల్ని కూడా ఏం చేసింది? కలవర పెట్టేసింది. ఒక ఇంట్లో కలిగే ఒక కలవరం ఏం చేస్తుందంటే అనేకులను కూడా కలవర పెట్టేస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఏంటి మా ఆయన ఎప్పుడు పలకరించేవాడు, ఏం పలకరించట్లేదు, ఎప్పుడు నవ్వుతా మాట్లాడు, ఇప్పుడు ఏంటి అంత సికాగా మాట్లాడుతున్నాడా? ఏమన్నా కానీ పంది ఇదిలిచ్చినట్టు ఇదిలుతున్నాడు, కుక్కని ఇదిలించి ఇదిలుతున్నాడు, ఛాయ్ బాగున్నట్టుగా మాట్లాడుతున్నాడు, ఏందబ్బా అని ఇంట్లో వాళ్ళకు కూడా కలవరమే. ఈరోజు నీ కలవరంలో నుంచి నువ్వు బయటపడాలంటే, నీ కలవరానికి కారణమైన కళల్లో నుంచి నువ్వు బయటపడాలంటే, ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఒకటే, దేవుని ఆత్మ కలిగిన మనుషుని యొద్దకు వెళ్ళాలి మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ కలవరానికి కారణమైన దానికి ఒక గొప్ప ముగింపు పలకాలంటే దేవుడి ఆత్మ సంచరించే దేవుడి మందిరానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఎక్కడెక్కడికో పోతావు దెయ్యాలు తిరిగే చోటకి. అందుకే 1 పోయి 7 వచ్చా డామ్ డామ్ డామ్. దేవుడు వాక్యం చెప్తుంది, ఒకటి ఉన్నప్పుడు అంటే ఆ శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసుకొని నీట్గా చేసుకొని ఎట్టో కూడా ప్రార్థన చేసుకొని తరిమేసిందంటే వెళ్ళిపోయిందంట. మళ్ళీ ఖాళీగా ఉంది, ఫ్రీగా ఉన్నారని చెప్పి అదేం చేసిందంటే ఒకరినైతే పక్క పత్త నా తరిమేస్తుంది, నా వల్ల కావట్లేదని చెప్పి ఇంకో 7కి నేసుకుని వచ్చిందంట. హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళగొడదామంటే శక్తి చాలట్లా, ఎందుకంటే 7 అయిపోయింది, 1 పోయి 7 వచ్చినాయి ఇప్పుడు. అందుకనే మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, అనవసరమైన స్థలాలకు వెళ్ళమాకండి. దేవుడి ఆత్మ సంచరించి దేవుని సన్నిధిలోనే నీ కలవరానికి ఒక ముగింపు కలుగుతుంది, నీ ఆందోళనకు ఒక ముగింపు కలుగుతుంది, నీ సమస్యకు ఒక విడుదల కలుగుతుంది. దైవ సేవకులుగా మా జీవితాల్లో కొన్ని ఎదురవుతూ ఉంటాయి. పరిచయ పరంగా, సేవా పరంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా బలహీనతలో ఒకటి ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటన్నిటిలో నుంచి విడుదల పొందుకుంటున్నామంటే మాంత్రిక దగ్గరికి వెళ్ళి కాదు, గారడి విద్య చేసే వారి దగ్గరికి వెళ్ళి కాదు, చేతబడి చేసే వాళ్ళ దగ్గరికి కాదు. ఏంటి కడతారు కదా చేతులకి, ఏంటి ఆ తాయితుల దగ్గరికి వెళ్ళే వాళ్ళ దగ్గర కాదు. దేవుడి ఆత్మ అక్కడ ఏమండి దానియేలు ద్వారాగా దేవుడు చెప్పాడు కదా, ఇదిగో రాజా నెబుకద్నెజరు రాజా, నీవు కనిన కలను దాని భావము చెప్పగలిగిన శక్తి ఈ లోకంలో ఉన్న వారు ఎవరి వల్ల కాదు, పరలోకమందున్న తండ్రి వలన మాత్రమే కలుగుతుందని చెప్పినట్లుగా ఈరోజు దైవ సేవకుడిగా చెప్తున్నా, నిన్ను కలవరపెట్టే, నిన్ను అనేక ఆందోళన గురి చేసే ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఈ లోకంలో ఎక్కడ దొరకదు. కానీ దేవుడి ఆత్మ సంచరించే దేవుడి మందిరముల్లోనే కలుగుతుంది. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపడదామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడైతే పానదాయకుల అధిపతి అనగా ఒక సేవకుడికి సాదృశ్యంగా కనబడుతున్నాడు, ఆ చెప్పిన రీతిగా ఫరో అనగా కలవరానికి గురైనటువంటి వ్యక్తి చెప్పినప్పుడు విన్నాడు. విని దేవుడి ఆత్మ కలిగిన అనగా యోసేపును పిలవనంపమన్నాడు. వచ్చినప్పుడు తన కళ యొక్క భావము తెలియచేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల పొందుకోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి విడుదల పొందుకోవాలని కోరుకున్నట్లయితే, అలనాడు ఫరో పానదాయకుల అధిపతి నా దగ్గర గిన్నె మోసేవాడు, నాకు ద్రాక్షారసం ఈడి మాట నేనేదేంటి అన్నట్లుగా నువ్వు త్రోసపుస్తే జీవితంలో మరలా కోలుకునేవాడు కాదు ఫరో. కానీ విన్నాడు కాబట్టి ఏమండి దేవుడి ఆత్మ కలిగినటువంటి మనుషుని యొద్దకు వెళ్ళాడు. వెళ్ళుడు ద్వారాగా తన భావం యొక్క తన కళ యొక్క భావము తెలియచేయబడింది. ఫరో తాను బ్రతికి ఉన్న కాలములో అనేక మంది దేశ ప్రజలకు ఒక మాటగా చెప్పాలంటే కరువులో వారి ప్రాణాలు మరణానికి అప్పగించబడుకోకుండా తప్పించబడ్డానికి కారుకుడిగా ఫరో మారిపోయాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఒక మాటగా చెప్పాలంటే అక్కడ ఉన్న దేశ ప్రజలందరూ కూడా బ్రతికి పట్టగట్టగలిగారంటే ఫరో యొక్క పుణ్యమే. ఆ పుణ్యము అతడు పొందుకోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడి ఆత్మ కలిగిన మనుష్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీవు కూడా 10 మంది చేత అలాంటి ఫలానా వ్యక్తి ద్వారాగా వారి పుణ్యమా అంటూ మేము బ్రతుకుతున్నాం, వారి పుణ్యమా అంట మా కుటుంబం పోషించబడుతుంది, వారి పుణ్యం అంట మేము బ్రతుకు పట్టగట్టగలిగాము, వారి పుణ్యం అంట ఈరోజు ఉద్యోగం చేస్తున్నాం, వారి పుణ్యం అంట 4 ముద్దలు కడుపులోకి వెళ్తున్నాయని చెప్పే స్థాయికి నువ్వు రావాలి అంటే దేవుడి ఆత్మ సంచరించే దైవ సన్నిధిలో నువ్వు గడపాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా ధిక్కరించి జీవించామా తీరే నష్టాన్ని. చిన్నది చెర్ర పట్టబడి తేబడిన చిన్నది చెప్పిన మాట ప్రకారంగా నయమాను వెళ్ళాడు కాబట్టి తన కుష్టు తన నుంచి దూరమైంది. హల్లెలూయా, హల్లెలూయా. లేని ఎడల అతడు ఆ నయమాన్ అనబడిన వాడు మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడే, సైన్యానికి అధిపతి, అన్ని విధాలుగా మంచి హోదా కలిగిన వాడే, కానీ కుష్ఠరోగి. అలాంటి కుష్ఠరోగము తనలోంచి దూరం అయిపోవడానికి కారణం చిన్నదే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చిన్నది అనగా వాక్యానికి సాదృశ్యం, ప్రాణదాయకుల అధిపతి అనగా వాక్యానికి సాదృశ్యం. ఈ వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలిగితే నిశ్చయముగా నీకు కలిగిన ప్రతి ఆందోళన నుంచి, ప్రతి బలహీనత నుంచి, ప్రతి సమస్య నుండి విడుదల పొందుకుంటావు. హల్లెలూయా. నమ్మిన వారు బిగ్గరగా దేవుడికి స్తోత్రం చెప్దామంటారా? హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పడానికి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో కొంతమంది ఉన్నారు, వారి కలవరం ఇప్పుడు నేను చెప్తా ఉండగా వినండి. విని మన జీవితాలు మరింతగా ముందుకు నడిపించుకోవడానికి ఇష్టపడదాం. దేవుడి మందసము చూచిన ఫిలిస్తీయులు కలవరపడి వారే హతము చేసుకున్నారంట, చంపుకున్నారంటండి. అంటే ఫిలిస్తీయుల కలవరం ఏం చేసిందంటే వారిని చంపుకున్నట్లుగా చేసింది. అలాగే బైబిల్ గ్రంథంలో మరొక కలవరపడిన వ్యక్తి ఉన్నాడు. అతడి గాడి పేరు హేరోదు. దావీదు పట్టణమందు యూదుల రాజుగా పుట్టి ఉన్నాడని జ్ఞానుల ద్వారాగా వర్తమానం విని హేరోదు కలవరపడ్డాడు. హేరోదు యొక్క కలవరం ఏమైందో తెలుసా అండి? ఏమండి, ఆయన ఉన్నటువంటి ఆ పట్టణంలో బెత్లెహేములో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి 2 సంవత్సరాల తక్కువ వయసు, 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన మగపిల్లలందరూ కూడా చావుకు గురయ్యింది. హేరోదు కలవరం చిన్న బిడ్డల మరణానికి కారణమైంది. ఫిలిస్తీన్ల కలవరం వారిని చంపుకున్నట్లుగా చేసింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే పెంతెకొస్తు దినాన మేడగది మీద ఉన్న భక్తులు వారు అన్య భాషలతో ఆరాధిస్తూ ఉండగా ఆ చుట్టుపక్కల దేశ ప్రజలందరూ కూడా కలవరపడ్డారంట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ స్తుతి ఆరాధన దుష్టుని కలవరపెట్టేదిగా మారాలి. నీ స్తుతి ఆరాధన పైశాచిక శక్తులను, మాంత్రిక శక్తులను, చేతబడి శక్తులను కలవరపెట్టేదిగా మారాలి. యేసుక్రీస్తు వారు కూడా కలవరపడ్డాడు, కానీ ఆత్మలో మూలుగుచ్చు దేవుని యొక్క ఉద్దేశాన్ని పొందుకొని ప్రార్థనకు ముందే విశ్వాసముతో పలికి ప్రార్థించాడు. చనిపోయిన లాజరు తిరిగి మరలా బయటకు వచ్చాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, పలు విధములైన కలవరాలు, ఫరో యొక్క కలవరం, ఫరో యొక్క కలవరానికి కారణం కళ, దాని భావము చెప్పేవారు లేక కలవర పడిపోయాడు. అలాగే ఫిలిస్తీన్ల యొక్క కలవరం వారిని హతము చేసేట్లు చేసింది. అలాగే ప్రియ దేవుడి బిడ్డలారా, హేరోదు యొక్క కలవరం
2 సంవత్సరాల లోపున్న మగబిడ్డలందరూ కూడా హతము చేసేట్లుగా చేసింది. మేడగది మీద ఉన్నటువంటి భక్తుల యొక్క ఆరాధన చుట్టుపక్కల ఉన్న ప్రజలను కలవరపెట్టింది. అలాగే ప్రియ దేవుడి బిడ్డ యేసుక్రీస్తు కూడా కలవరపడ్డాడు, ఆత్మలో మూలుగుచ్చు ఉన్నాడు. కానీ చనిపోయిన లాజరు తిరిగి బయటకు రప్పించింది. ఈరోజు ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో కలవరపడే మనసు నేను ఏ రీతిగా నడిపిస్తుంది? కలవరపడ్డం అనేది మనకు వచ్చిన సమస్యలను బట్టి, కళలను బట్టి, రోగాలను బట్టి, దర్శనాలు బట్టి, పిలుపును బట్టి మనకు కలవరము రావడం సహజమే. కానీ దాని నుంచి బయటపడే మార్గాన్ని మనం గుర్తిస్తే మనకు క్షేమం కలుగుతుంది. గుర్తించకపోతే మరింత కలవరానికి గురవలసిన పరిస్థితి కలుగుతుందనే సత్యాన్ని తెలుసుకొని మన కలవరములకు ముగింపు పలకగలిగిన దేవుడి ఆత్మ సంచరించే దేవుడి సన్నిధిలోనికి మనం రాగలిగితే, గడపగలిగితే, నివసించగలిగితే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ సమస్యను బట్టి, ఏ పరిస్థితిని బట్టి కలవరపడుతూ వచ్చావో, ఆందోళన చెందుతూ వచ్చావో, కంగారు పడుతూ వచ్చావో, చింతిస్తూ వచ్చావో, ఈరోజు నీ మనసు ఎరిగిన వాడే నీకు ఒక జవాబునిస్తున్నాడు. ఇచ్చిన జవాబును ఆశీర్వాదకరంగా మార్చుకునే రీతిగా నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ నిర్ణయాలు మార్చుకో. ఇప్పటి వరకు నువ్వు చేసిన నిర్ణయాలు, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు నిన్ను అనేక రీతిలుగా నష్టాన్ని కలిగించాయి, కష్టానికి గురి చేశాయి. ఇప్పటికైనా నీ నేత్రాలు తెరవబడితే చాలు, దేవుని ఆత్మ సంచరించే దైవ సన్నిధిలో గడపగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, చేయగలిగే దేవా, ఎంత చక్కని మాటలు మాకు తెలియజేశారు. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో ఉండి మాతో మాట్లాడి ప్రతి మాటకే స్తోత్రాలు నాయన. ఈరోజు ప్రభువా, పానదాయకుల అధిపతి తన తప్పును తాను తెలుసుకుని ప్రభువా, ఐగుప్తు దేశానికి రాబోతున్న కరువు నుంచి కాపాడబడినట్లుగా నీ బిడ్డలు కూడా రాబోతున్న ఉగ్రత నుంచి, రాబోతున్న ప్రమాదం నుంచి, రాబోతున్నటువంటి ఆందోళన నుంచి, రాబోతున్న సమస్యల నుంచి బయటపడినట్లుగా వారు చేసిన పొరపాటు, వారు చేసిన తప్పిదాన్ని వారు గుర్తించి ప్రభువా, నీ బిడ్డగా మార్చబడుదురుగాక, నీ బిడ్డగా జీవించుదురుగాక. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.